లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మీలో ఎంతమందికి సైకిల్ తొక్కడం వచ్చు? వచ్చిన వారిలో ఎప్పుడైనా ఎవరికైనా సైకిల్ను నిలిపి ఉంచినప్పుడు స్టాండ్ వేయకుండా సైకిల్ దిక్కుండా అలానే బ్యాలెన్స్ చేయాలని కోరిక కలిగిందా? తప్పకుండా ఒక్కసారైనా కలిగి ఉంటుంది. ట్రై చేసే ఉంటారు. అలా అయితే బ్యాలెన్స్ చేయడం అంత ఆసామాషి కాదు. అది చేసిన వారికే తెలుస్తుంది ఆ కష్టం. కానీ మనం ఇప్పుడు చూడబోయే ఈ కుర్రాడు ఆ విధంగా సైకిల్ను బ్యాలెన్స్ చేసి రికార్డుల మీద రికార్డులు సాధించాడు. అదెలా అనుకుంటున్నారా? ఈ వీడియో చూడండి. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పాపయ్య వలస గ్రామానికి చెందిన మజ్జి గణేష్ అనే యువకుడు వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. ప్రాథమిక విద్య స్వగ్రామంలో చదివిన గణేష్ ఉన్నత విద్య కోసం వేరే గ్రామం వెళ్లాల్సి వచ్చింది. 9వ తరగతిలో సైకిల్ తొక్కడం ప్రారంభించిన గణేష్ సైకిల్తో ఎడతెగని సావాసం చేశాడు. సైకిల్ అంటే ప్రాణంగా ప్రేమించిన అతడు అనుక్షణం సైకిల్తోనే ఉండేవాడు. అలా సైకిల్ తనలో ఒక భాగమైంది. ఆ క్రమంలోనే సైకిల్ను స్టాండ్ వేయకుండా కాలు కింద పెట్టకుండా బ్యాలెన్స్ చేయడం ప్రారంభించాడు. ఏదో సరదా కోసం చేసిన ఆ బ్యాలెన్సింగే అతడికి అవార్డుల పంట పండిస్తుందని ఆనాడు అనుకోలేదు గణేష్. డిగ్రీ, పీజీ చదివే క్రమంలో చదువుపై ధ్యాస పెట్టేందుకు సైకిల్ను పక్కన పెట్టిన గణేష్ హైదరాబాద్లో ఒక ఫార్మాసిటికల్స్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అయితే అనుకోకుండా ఒకరోజు కొత్త సైకిల్ కనపడడంతో గణేష్ కాలు ఆగలేదు. ఆ సైకిల్ ఎక్కడం, బ్యాలెన్స్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఆశ్చర్యకరంగా చాలాసేపు సైకిల్ ముందుకు వెళ్లకుండా అలాగే మేనేజ్ చేశాడు. ఆ క్షణంలోనే తనలాగా ఇంతకుముందు ఎవరైనా ఇంతసేపు చేశారా అని ఆరా తీశాడు. ఎవ్వరూ ఉన్నట్లు అనిపించలేదు. దీంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిని సంప్రదించాడు. వెంటనే స్పందించిన వారు వీడియోతో సహా వివరాలు పంపించమన్నారు. దీంతో ఫ్రెండ్స్ సాయంతో అక్టోబర్ 26వ తేదీన 3 నిమిషాల 22 సెకండ్ల పాటు ఎటువంటి సపోర్ట్ లేకుండా సైకిల్ను బ్యాలెన్స్ చేసి వీడియో రికార్డ్ చేశాడు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్తో పాటు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి పంపించాడు. అయితే ఫ్రెండ్స్ రికార్డ్ చేసిన ఆ వీడియోనే తర్వాత రికార్డు సృష్టించింది. అక్టోబర్ 28వ తేదీన ఇటువంటి అరుదైన ఫీట్ ఎవరూ చేయలేదంటూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు గుర్తించారు. తమ రికార్డ్స్లో స్థానం కల్పించారు. నవంబర్ 15న సర్టిఫికెట్తో పాటు మెడల్, ఐడెంటిఫికేషన్ కార్డ్, పెన్ను బహుమతిగా పంపించారు. ఇంటర్నేషనల్ రికార్డ్స్ వారు కూడా గుర్తించారు. త్వరలో మెడల్తో పాటు ప్రశంసా పత్రం పంపిస్తామని మెయిల్ చేశారు. అయితే గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం కోసం ప్రయత్నిస్తున్నా అంటున్నాడు గణేష్. వారికి కూడా వీడియో పంపించారని, కాకపోతే గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు చాలా టైం తీసుకుంటారని, త్వరలోనే గిన్నెస్ బుక్లో కూడా చోటు దక్కుతుందని అందుకోసం ఎదురు చూస్తున్నా అంటున్నాడు. ఏదేమైనా సరే సరదాగా నేర్చుకున్న విద్య సన్మానాలు చేసేలా చేస్తోంది. For more videos like this, subscribe Big TV channel.